చిరంజీవి అనే పదానికి చిరకాలం జీవించేవాడు లేదా దీర్ఘకాలం జీవించేవాడని అర్థం. హిందూ పురాణాల ప్రకారం కొందరు మహనీయులు వరాల వల్ల లేదా శాపాల వల్ల దైవ అనుగ్రహం వల్ల దీర్ఘకాలంగా భూమిపై నివసిస్తూ ఉండిపోయారు. అందులో మొదటివాడు అశ్వత్థామ, ద్రోణాచార్య కుమారుడు. అశ్వత్థామ ద్రోణాచార్య కుమారుడు మరియు కృపి దేవి కుమారుడు. మహాభారతంలో అతడు గొప్ప యోధుడిగా వర్ణించబడ్డాడు. అతనికి జన్మంతా నుదిటిపై ఒక దివ్యమణి ఉన్నదని మహాభారత కథనం చెప్తుంది. కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థాముడు కౌరవుల పక్షాన యుద్ధం చేశాడు. యుద్ధం చివరిలో దుర్యోధనుడు తీవ్రంగా గాయపడి మరణానికి సమీపించినప్పుడు అశ్వత్థామ కోపంతో ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. రాత్రివేళ పాండవుల శిబిరంలోకి వెళ్ళి ద్రౌపది పుత్రులను సంహరించాడు. తర్వాత అశ్వత్థాముడు బ్రహ్మ అస్త్రాన్ని ప్రయోగించాడు. దానివల్ల అతని మీద తీవ్రమైన పరిణామాలు వచ్చాయి. పురాణాల ఇతిహాసాల సంప్రదాయంలో అశ్వత్థామ దీర్ఘకాలంగా భూమిపై సంచరించే విధంగా శాపం లభించింది కృష్ణుని వలన. అశ్వత్థాముని కథ మనకు ఒక ముఖ్యమైన పాఠం చెప్తుంది. కోపం, ప్రతీకారం, అధర్మం ఎంతటి మహా యోధుడినైనా పతనం చేయగలదు. రెండో వ్యక్తి బలిచక్రవర్తి, సత్యసంధుడిగా ప్రతీక. బలిచక్రవర్తి వీరోచన కుమారుడు, ప్రహ్లాదుని మనమడు. అతడు బల పరాక్రమాలు కలవాడు, దానశీల మరియు సత్యసంధుడు. దేవతలను జయించి 3 లోకాలను తన ఆధీనంలోకి తీసుకున్నవాడు. అప్పుడు దేవతలు రక్షణ కోసం విష్ణువు వామన అవతారం ధరించి వామనుడు బలిచక్రవర్తి యజ్ఞశాలకు వచ్చి 3 అడుగుల భూమి ఇవ్వండి అని అడిగాడు. బలి అంగీకరించాడు. వామనుడు విశ్వరూపం ధరించి మొదట అడుగుతో భూమిని, రెండో అడుగుతో ఆకాశాన్ని చేరాడు. 3వ అడుగు ఎక్కడ వెయ్యాలి, స్థలం లేదు అని బలిచక్రవర్తిని అన్నాడు. బలిచక్రవర్తి తన తలపై అతనికి వామనునికి చూయించాడు. వామనుడు తన 3వ అడుగు బలిచక్రవర్తిపై ఉంచాడు. అతనిని పాతాళానికి తొక్కేశాడు. అతనికి సత్యసంధుడని, దానగుణవంతుడని, భగవంతునిపై భక్తి చూపిన వామనుడు అతన్ని అనుగ్రహించాడు. సంప్రదాయ కథనంలో బలిచక్రవర్తి సుతల లోకంలో నివసిస్తూ శ్రీ విష్ణువు అనుగ్రహాన్ని పొందుతున్నవాడైగా చెప్పబడతారు. భవిష్యత్తులో బలికి ఇంద్ర పదవి లభిస్తుందని పురాణాల సంప్రదాయంలో పేర్కొనబడింది. బలి కథ బోధిస్తుంది. సంపద పోవచ్చు, రాజ్యం పోవచ్చు, కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మహోన్నతమైన ధర్మం. 3వ వ్యక్తి వ్యాస మహర్షి, జ్ఞానానికి ప్రతిరూపం. పరాశర మహర్షి, ఆయన పరాశర మహర్షి మరియు సత్యవతి దేవి కుమారుడు. వ్యాస మహర్షి పేరు వ్యాస సంప్రదాయంలో అత్యంత సన్నిహితంగా ముడిపడి ఉంటుంది. సంప్రదాయం ప్రకారం ఆయన వేదాలను విభజించాడు, మహాభారతాన్ని రచించాడు. పురాణ సంప్రదాయానికి ప్రధాన కర్తగా భావిస్తారు. బ్రహ్మసూత్రాలతో అనుబంధించాడు. అనేక ఆధ్యాత్మిక బోధనలు అందించాడు. అందుకే ఆయనకు కేవలం ఒక రచయితగా కాకుండా భారత జ్ఞాన సంప్రదాయానికి మహాగురువుగా గౌరవిస్తారు. వ్యాస మహర్షి మహాభారత కథలో కూడా ప్రత్యేకంగా పాల్గొంటారు. కౌరవులు, పాండవులు, ధృతరాష్ట్రుడు, పాండు మొదలైన వంశాలతో ఆయనకు ముఖ్య స్థానం ఉంది. వ్యాసుని కథ మనకు బోధిస్తుంది. జ్ఞానం ఒక వ్యక్తి కోసం మాత్రమే కాదు, తరతరాలకు మార్గదర్శకంగా నిలబడుతుంది. హనుమంతుడు భక్తి, బలం, సేవకు ప్రతీక. హనుమంతుడు అంజనాదేవి మరియు కేసరి కుమారుడు. వాయుదేవునితో అనుబంధంగా మహావీరుడిగా రామాయణంలో ప్రసిద్ధి చెందాడు. ఆయనలో బలం, బుద్ధి, భక్తి, వినయం, సేవాభావం అన్నీ ఉంటాయి. శ్రీరాముడికి కలిసిన తర్వాత హనుమంతుడి జీవితమే రామసేవగా మారింది. సీతాదేవిని వెతుక్కుంటూ సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళాడు. అశోకవనంలో సీతాదేవిని దర్శించి శ్రీరాముని సందేశాన్ని అందించాడు.
లంకలో తన శౌర్యాన్ని ప్రదర్శించాడు. తర్వాత రావణ యుద్ధంలో శ్రీరామునికి అపారమైన సహాయం చేశాడు. సంజీవని పర్వతం తీసుకుని వచ్చిన ఘట్టం ఆయన భక్తి, వేగం, సంకల్పానికి ప్రతీక. మహాభారతంలో కూడా హనుమంతుని ప్రత్యేక స్థానం ఉంది. అర్జుని రథ ధ్వజంపై కపి ధ్వజంగా ఆయన ఉనికి పాండవులకు దైవ సహాయానికి చిహ్నంగా భావిస్తారు. హనుమంతుని ప్రత్యేకత. హనుమంతుని ఆరాధనలో ముఖ్యమైన భావం నా శక్తి నాది కాదు, అది శ్రీరాముని సేవ కోసం. అందుకే హనుమంతుడు నిస్వార్థ సేవకు, భక్తికి, ధైర్యానికి ఆదర్శంగా నిలిచాడు. 5వ వ్యక్తి విభీషణుడు, ధర్మాన్ని ఎంచుకున్నవాడు. విభీషణుడు రావణుడి తమ్ముడు. రావణుడు అధర్మానికి ప్రతీకగా నిలిచినప్పటికీ విభీషణుడు ధర్మాన్ని అనుసరించాడు. సీతాదేవి అపహరించడం తప్పు అని రావణునికి అనేకసార్లు హెచ్చరించాడు. కానీ రావణుడు అతని మాటలు వినలేదు. చివరికి విభీషణుడు రావణుని విడిచిపెట్టి శ్రీరాముని ఆశ్రయించాడు. శ్రీరాముడు అతన్ని స్వీకరించాడు. రావణ యుద్ధంలో విభీషణుడు శ్రీరామునికి లంక గురించి, రావణుడి బలహీనతల గురించి ముఖ్యమైన సమాచారం అందించాడు. రావణుడి మరణం తర్వాత శ్రీరాముడు విభీషణునికి లంకాధిపతి పట్టాభిషేకం చేశాడు. విభీషణుని కథ బోధిస్తుంది, బంధుత్వం కంటే ధర్మమే గొప్పదని. తప్పు చేసేవాడు మనకు ఎంత దగ్గర వ్యక్తి అయినా తప్పును సమర్థించకూడదనే గొప్ప సందేశాన్ని విభీషణుని జీవితం మనకు అందిస్తుంది. 6వవాడు కృపాచార్యుడు, మహాభారతంలోనే చిరంజీవి గురువు. కృపాచార్యుడు మహాభారతంలో గొప్ప ఆచార్యుడు మరియు యోధుడు. ఆయన శరద్వన్ మహర్షి కుమారుడు. కృపాచార్యునితో పాటు కృపి అనే సోదరి కూడా జన్మించింది. మహాభారత కథనం చెప్తుంది. వారిని రాజు శాంతనుడు కనుగొని పెంచాడు. కృపాచార్యుడు ధనుర్విద్యలో ప్రావీణ్యం సంపాదించాడు. తర్వాత కౌరవులు, పాండవులు ఆయుధ విద్యలో బోధించి గురువు స్థానంలోనే ఉండిపోయాడు. కురుక్షేత్ర యుద్ధంలో అతడు కౌరవుల పక్షాన నిలిచాడు. యుద్ధం ముగిసిన తర్వాత చిరంజీవిగా మిగిలిన కొద్ది మందిలో ముఖ్య యోధునిలో కృపాచార్యుడు ఒకడు. పురాణాల సంప్రదాయంలో భవిష్యత్ మన్వంతరి వివరణలో కృపుడు సప్త ఋషుల్లో ఒకరిగా పేర్కొనబడడం కూడా కనిపిస్తుంది. ఉదాహరణకు మార్కండేయ పురాణంలో సవర్ణిక మన్వంతర వివరణలో కృపుని భవిష్యత్ సప్త ఋషుల్లో పేర్కొనబడింది. కృపాచార్యుడి గాథ మనకు బోధిస్తుంది, విద్య నేర్చుకోవడం మాత్రమే కాదు, దాన్ని ధర్మబద్ధంగా ఉపయోగించుకోవడం ముఖ్యం. 7వవాడు పరశురాముడు, ధర్మరక్షకుడు. పరశురాముడు జమదగ్ని మహర్షి మరియు రేణుకదేవి కుమారుడు. ఆయన భార్గవ రాముడని కూడా పిలుస్తారు. పరశురాముడు శ్రీ విష్ణువు అవతారంలో ఒకటని వైష్ణవ సంప్రదాయం గౌరవించబడుతుంది. ఆయనకు శివునిపై గొప్ప భక్తి, తపస్సు చేసి శివ అనుగ్రహం పొందినవాడై పురాణాలు పేర్కొనబడుతున్నాయి. ఆయనకు పరశువు దైవాయుధంగా లభించింది. అందుకే ఆయన పరశురాముడనే పేరు వచ్చింది. కార్తవీర్యార్జునుడు మరియు అతని వంశానికి సంబంధించిన సంఘటనల తర్వాత పరశురాముడు క్షత్రియులపై యుద్ధం చేశాడనే ప్రసిద్ధ పురాణాలు కథనాలు పేర్కొంటున్నాయి. తర్వాత ఆయన శ్రీరామునికి కూడా కలుసుకొని రామాయణంలో శ్రీరాముని మహత్తు గురించి, తన తపోబలాన్ని విడిచిపెట్టి ఘటన ప్రసిద్ధిగా చెప్తుంది. మహాభారతంలో కూడా పరశురామునికి ముఖ్యమైన స్థానం ఉంది. భీముడు, ద్రోణుడు, కర్ణుడు వంటి యోధులకు కథలో ఆయనకు చాలా సంబంధం ఉంది. పరశురాముని బోధన మనకు తెలియజేస్తుంది, శక్తి ఉన్నవాడు దాన్ని ధర్మ రక్షణ కోసం ఉపయోగించాలి, అహంకారం కోసం కాదు. మార్కండేయ మహర్షి ప్రత్యేకంగా ఎందుకు స్మరించుకోవాలి? మార్కండేయ మహర్షి కథ మృత్యువుపై భక్తి విజయం అనే భావనలు ప్రసిద్ధి. మార్కండేయ మహర్షి పుట్టుక, మార్కండేయునికి తక్కువ ఆయుసు నిర్ణయించబడిన పురాణాలు కథ చెప్తుంది. కానీ బాలుడు మార్కండేయుడు శివభక్తిలో నిమగ్నై తన నిర్ణీత ఆయుష్ను పూర్తిగా సమయంలో యమధర్మరాజు అతని ప్రాణాలు తీసుకోవడానికి వచ్చిన
మార్కండేయుడు శివలింగం ఆలింగనం చేసుకుని శివుణ్ణి ప్రార్థించినాడు. అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై మార్కండేయునికి దీర్ఘాయుష్ను ప్రసాదించాడని కథలు పేర్కొంటున్నాయి. అందువల్ల మార్కండేయుడు భక్తి మృత్యుంజయ తత్వాన్ని, దీర్ఘాయుష్ను ప్రతీకగా భావిస్తారు. మార్కండేయ పురాణంలో కూడా మార్కండేయ మహర్షి ప్రధానంగా ఋషిగా కనిపిస్తాడు. వివిధ మన్వంతరాల్లో, ధర్మాల్లో దేవి మహత్యం వంటి విషయాలు ఆయన ద్వారా వివరించబడ్డాయి.